సో ఇప్పుడు ఇవన్నీ మీరు ఒక్కసారి చూడండి, మీ తనివి తీరా చూడండి. సో నేను ఏంటంటే ఇవాళ మీకు చూపించదలుచుకున్నాను. ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను మా చిన్న పాప కోసం కొన్నాను అన్నమాట. ఆమె టోల్డర్ నుంచి ఏమైనా టీన్స్లోకి ఎంటర్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆమెకి పొక్కులు రావడము, ఆడుకోవడం వల్ల, గేమ్స్ అవి ఆడుకోవడం వల్ల ఫేస్ ట్యాన్ అవ్వటము అది జరిగిందన్నమాట. సో మా అమ్మ ఏమడిగింది, అమ్మ నాకు ఇవన్నీ కొనిపెట్టు, రాసుకుంటాను, నేను మెయింటైన్ చేస్తాను హెల్తీగా, దాని ఏమంటారు ఫేస్ పొక్కులు లేకుండా మంచిగా ఉండేటట్టుగా మాయిశ్చరైజర్ అవి కొనిపెట్టమంది. సో చూడండి ఎట్లా స్టార్ట్ చేసాము, ఎట్లా అయిందో. ఇదంట బయోటిక్ ఏంటిది, ఇది ఫ్రూట్ బ్రైట్నింగ్ క్రీమ్, బీట్రూట్ది కొనిపించిందండి. ఆమె సెలెక్ట్ చేసేస్తుంది, ఇదిగోను అదిగోను అని చెప్పేసి ఆమె సెలెక్ట్ చేసేసి నాకు పెట్టేస్తారు. ఓకే సరే చూశాను, సరే బీట్రూట్ కదా రెడ్డిష్గా అవుతుందేమో ఫేస్ అని చెప్పి కొన్నా. సో కొనిపించడం వరకేనండి, ఇదంతే అలా పక్కన పెట్టేసింది. సో పప్పయ్య డీ ట్యాన్ క్రీమ్ అంట, ట్యాన్ రిమూవ్ చేస్తుందేమోనని చెప్పేసి బయోటిక్ అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే మేము ఎలా కొంటాం అంటే బయోటిక్ ఉంటే అన్నీ అందులో బయోటిక్ అన్నీ కొనేస్తాం. డాట్ ఎండ్కి అన్నారు అనుకోండి, అందులో ఉన్నటువంటి సన్ స్క్రీను, ఫేస్ వాష్, ఇంకా దాన్ని ఏమంటారు షాంపూ, దానికి సంబంధించిన అన్నీ అండి, ఇంకా టాప్ టు బాటం కూడా తల దగ్గర నుంచి కాళ్ళ దాకా ఏం వాడతామో అన్నీ, మాయిశ్చరైజర్లు, ఇంకా సన్ స్క్రీన్ లోషన్లు, ఫేస్ వాష్లు, ఫేస్ స్క్రబ్బులు, షాంపూలు, ఒకటి కాదు అన్నీ కొనేస్తామన్నమాట. సో ఈ పప్పయ్య దీన్ని ఏమంటారంటే అమ్మ పప్పయ్య ట్యాన్ రిమూవల్ క్రీమ్ అంటమ్మా. బ్రైటనింగ్ అండ్ రీవైటలైజింగ్, ఈ వర్డ్స్ కూడా మనకు అర్థం కాదు, కొత్తగా కనిపిస్తుంది. రీవైటలైజింగ్ అంటే ఏంటి, పునరుద్ధరించబడుతుంది అనమాట శరీరం, అంటే ఫేస్. సో బాగా హెల్తీగా తయారవుతుంది, ఇది రాసుకుంటే మీ చర్మం అంటాడు. సో ఇదేంటంటే దీని లోపల గుళ్ళుగా ఉంటుంది, ఇది స్క్రబ్, వీళ్ళకి స్మూత్గా లేక లోపల మెటీరియల్ దీన్ని పక్కన పెట్టేశారు. సో ఈ రెండు కూడా కొన్నాము, పక్కన పెట్టేశారు. సో ఇంకోటి ఏంటిదో, ఇది ఏంటిదో అంటే హిమాలయ నీమ్ ఫేస్ స్క్రబ్ పంపించారంటే అది అసలు ఇంతవరకు వాడారో లేదో కూడా తెలియదు. కొన్ని అయితే ఎక్స్పైరీ డేట్లు కూడా అయిపోతూ ఉంటాయి. కొన్ని పాపం ఈవిడి గారు మా చిన్నమ్మాయి వాడనివన్నీ పాపం మా పెద్దమ్మాయికి దానం చేస్తూ ఉంటాం. అంటే మా పెద్దమ్మాయి పాపం ఇంకా, సో అమ్మ అది వాడదా అని 10 సార్లు అడిగి ఈవిడి గారు వాడదు, కానీ అక్కకి ఇవ్వడం ఇష్టం ఉండదు, అన్నీ పక్కన పెట్టి ఒక బాక్స్లో పెట్టి పక్కన పెడుతూ ఉంటుంది. సో అలా కాదు, దానికన్నా ఇవి ఉపయోగపడతాయి అంటే పాపం అది కొన్ని అప్పుడప్పుడు వచ్చినప్పుడు అలాగ దాని మీద జాలిపడి ఇస్తూ ఉంటుందన్నమాట. అలా చూసుకోవడానికి మాత్రమే అవి. సో ఇవి హనీ ఫేస్ జెల్, ఫేస్ స్క్రబ్ అని కొత్తది కొన్నాం. అసలు కొన్న రోజు అండి అసలు ఎంతో డెడికేటెడ్గా వాడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తారనమాట. అమ్మా అదిగోను, అమ్మా ఇదిగోను. సో ఇది చూసారా, ఫుల్ ఉంది, కొన్ని చాలా రోజులు అయింది కానీ ఫుల్ ఉంది. హనీ ఫేస్ క్రీమ్ ఇదేంటే దూదిలో ముంచుకొని అలా రుద్దుకుంటే హనీ వాటర్ బ్రైటనింగ్ టోనర్ అంటండి. ఏం లేదు, హనీ ఫేస్ వాష్లోనే వాటర్ కలిపి అమ్ముతారు. బయోటిక్ అంటే మన కంపెనీ, ఆ బయోటిక్ కూడా నానా రకాలు అమ్ముతాడు. షాంపూలోనే 100 రకాలు అమ్ముతాడు. సో ఇది కొన్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే డాట్ ఎండ్కి, ఇదేంటిదంటే ఏందమ్మా ఇది, డాట్ ఎండ్కి వాటర్ మిలన్ కూలింగ్